మన ఆవబెట్టిన అరటి పువ్వు కూర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పోపు దినుసులు, అంత పెరుగు, ఆవ పొడి, మెయిన్ ఇంగ్రీడియంట్ అరటి పువ్వు. నమస్కారం. అరటి పువ్వుతో ఇట్లా కూర చేద్దాం. ముందు చేతులు కాస్త కొంత ఆయిల్ పూసుకోండి. ఈ విధంగా తీసుకొని తీసినప్పుడు ఈ విధంగా పూలు వస్తాయి మధ్యలో. ఇదే మనకి అరటికాయ అవుతుంది అనమాట. గెల 1 2 3 4 5 6 8 9 10 11 12 14 వేస్తాం. ఈ విధంగా చేసుకుంటాం. ఈ దోనె పక్కన పెట్టుకుంటాం. కొంచెం ఓపికగా చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఈ విధంగా ఈ పువ్వుని ఇట్లా చేస్తే మధ్యలో అది చాలా చేదుగా ఉంటుందట. ఇది తీయాలి. ఇది ఇట్లా చేద్దాం అనుకుంటే అది తెలిసిపోతుంది మీకు. ఈ భాగానికి తేడా తెలిసిపోతుంది. ఇది కొంచెం హార్డ్గా ఉంది. లేయర్స్ దాకా తీసాము. ఇంకా ఇది చాలా లేతగా ఉంది. ఇంకా మనం అట్లా తీయక్కర్లేదు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కోసి ముక్కల్లాగా కోసుకున్నాం. గిన్నె ఒకటి తీసుకొని దీంట్లో అంత మజ్జిగ ఉంటే పోసేసి, అలానే అంత ఉప్పు కూడా వేసి, పసుపు కూడా వేసుకొని వీటిని దీన్ని ఒక 15 నిమిషాలు నాననిద్దాం. దాదాపు 15 నిమిషాల పైన మనం దీన్ని మజ్జిగ, అంత పసుపు, ఉప్పు వేసి నానబెట్టామండి. ఇదివరకు ఉన్నటువంటి కడక్నెస్ అనేది పోయింది. ఈ విధంగా పిసికేసి కాస్త ఈ విధంగా రెడీ చేస్తాం. కొంచెంగా నూనె వేసుకున్నామండి, ఎక్కువగా వద్దు. మామూలు నీళ్ళలో నుంచి అన్నీ శుభ్రంగా కడిగి ఆ మజ్జిగ నీళ్ళన్నీ తీసి వడగట్టేసాను. కొంచెం శనగపప్పు, అన్ని మెంతులు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాం. తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, ఇందులో కొంచెం కొబ్బరి కూడా ఇప్పుడే వేసేద్దాం. దీంట్లోనే అంత ఉప్పు కూడా వేసుకున్నాం. వేసుకొని మనం ఇందాక అంతా రెడీ చేసి పెట్టుకున్న అరటి పువ్వు మన మంచి గుమగుమలాడుతూ వాసన బాగుంది. కొబ్బరితో ఉడికి బాగుందండి. కొంచెం టేస్ట్ చూసి
ఒగరుగా ఉందనుకుంటే ఒక 2 చెంచాలు పెరుగు వేసుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ ఈ విధంగా ఉన్నదండి. దింపేయచ్చు. నేను ఆవ పెడుతున్నాను. ఆవ పిండి కొంచెం మజ్జిగ తీసుకున్నాను. మజ్జిగలో ఈ విధంగా పోసేసి ఆవ పెట్టేసేసాము. ఇంకా దీన్ని ఎక్కువగా మనం ముందే కలిపేసి తీసేద్దాం. రెడీ మన ఆవ పెట్టిన అరటి పువ్వు కూర.